గతంలో సీఎం గారు మాట్లాడుతూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి కూడా ఇటు బాబు గారు మాట్లాడడం జరిగింది ఇదే అంశం మీద. బాబు గారు రిపోర్ట్ ఇచ్చిన ఫీడింగ్ మీద ఆధారపడి మాట్లాడవచ్చు, లేదా కళ్యాణ్ గారు మాట్లాడవచ్చు. దాన్ని నేను అది 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాల్సింది ఇద్దరి మీద. కానీ ఇందాక మీరు చెప్పని చూస్తే దేశానికి శ్రీరాముడికి లింక్ పెట్టి అది దుర్మార్గం అంటున్నాను. దేశం అంతా అలకలం అయిపోయింది. ఏంది అలకలం? అది తప్పు అంటున్నాను నేను. ఇది కూడా మాట్లాడతాం 1-2 సార్లు ఏం చెప్పలేదండి వాళ్ళ. బాబు గారు చేసినా, కళ్యాణ్ బాబు గారు చేసినా, లేదా ఇంకొకళ్ళు చేసినా దాన్ని వివాదాస్పదం చేసి రాజకీయం చేయడానికి ప్రతిపక్ష వాళ్ళు కొన్ని చూసినా సరికాదు. భగవంతుని విషయంలో దయచేసి అవి చేయొద్దు. తప్పు జరిగితే దాన్ని ఖండిద్దాం. మన జరిగింది కదండి, ఏది డాలర్ల విషయంలో ఖండించాం. ఖచ్చితంగా వాళ్ళని ఎవరైతే చేశారో వాళ్ళ మీద చేయాలని గట్టిగా ఖండించాం. రెక్టిఫికేషన్ కోసం, ఇంకా అభ్యున్నత కోసం కమిటీలు తీసుకుని ఇప్పుడు ఏ మంత్రులు అనేక మంది మిత్రులు ఉన్నారు. నాకు టీటీడీ చైర్మన్ కూడా మిత్రులు ఉన్నారు అనేక మంది. లోపాలు జరగలేదని ఎవరికి వాళ్ళు తమ వంతు కృషి చేశారు. లోపాలు జరిగితే జరగలేదు, మనం మాత్రం జరిగితే దాన్ని ఖండిద్దాం. ప్రతి ఒక్కరిని పట్టుకుని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ చైర్మన్ గారు కూడా మిగతా కమిటీ వాళ్ళు వాళ్ళ ఆఫీసర్లు కూడా తనకు శక్తి వంచం లేకుండా తమ మేలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. లెట్ అస్ అప్రిషియేట్, లెట్ అస్ హ్యావ్ ఏ పాజిటివ్గా తీసుకుందాం. తప్పు జరిగితే ఖచ్చితంగా ఖండిద్దాం. అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ నాణ్యత తగ్గింది అన్నది కూడా ఒక చర్చ నడుస్తుంది. డెఫినెట్గా నేను భావిస్తున్నానండి. ఇప్పుడు ఇది కనపడిపోయింది కదా దీంట్లో. కాదండి, మనం ఒకప్పుడు సరే పుల్లారెడ్డి గారిని తీసుకెళ్ళి ఒక స్టాండర్డ్ స్ట్రిక్ట్ చేస్తారా, మిగతా వాళ్ళని తీసుకెళ్లారా? అసలు పూర్తి ఒక ఆవుది లేకుండా ఈ పామాయిల్ పెట్టి ఈ వెళ్ళి మిక్స్ చేస్తే పామాయిల్తో మిగతా నాణ్యమైన ఇది లేకుండా ఉంటే నేనే చెప్తాను కదండి. దుర్మార్గం జరిగింది, దాంట్లో క్వశ్చన్ లేదు. తిన్నారా ఈ మధ్యకాలంలో లడ్డు? తిన్నారా మీరు? తిన్నాను, అందరికి తీసుకొచ్చి ఇచ్చాను. మీకు కొంచెం అందరికి ఇచ్చాను కదండి. వచ్చినప్పుడు ఒక 20-30 లడ్డులు తీసుకొచ్చి అందరికి ఇస్తాను నేను. గత ప్రభుత్వంలో తిన్నారా? అవునండి. అప్పుడు మీకు ఏమనిపించింది? అప్పుడు కూడా ముందర మనకు పవిత్ర భావం ఉంటుంది. యాక్చువల్గా ప్రసాదాన్ని కళ్ళగద్దుకుని తింటాం కదండి జనరల్గా. అందువల్ల దాన్ని సెలిబ్రేట్ చేయం కదా మనం. మీకు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇది యాదగిరి నరసింహ స్వామి గారి దేవాలయంలోంచి వచ్చింది అనుకోండి, వెళ్తాం. ప్రసాదం ఇచ్చినప్పుడు భక్తిభావం కనపడుతుంది ముందర. తర్వాత మన గుళ్ళోంచి బయటకు వచ్చిన తర్వాత మీరు మనకు ఒక హేతు చింతన లేదా మిగతా జనరల్గా ఏం జరుగుతుంది, అక్కడ ఎలా జరుగుతుంది. కానీ వెళ్ళినప్పుడు భగవంతుని మీద దృష్టి ఉండాలి మనం మొట్టమొదటిగా. అందువల్ల అప్పుడు మీద ఇప్పుడు డెఫినెట్గా బాగా పెరిగిందని, అక్కడ ఏర్పాట్లు కూడా బాగున్నాయని ఖచ్చితంగా చెప్తున్నాను. నేను చెప్తాను, లేదా అక్కడ ఉన్న ఎవరో వైకాపా ఎమ్మెల్సీలు చెప్పారు, మాజీ మంత్రులు చెప్పారంటే, రోజా గారు చెప్పారు, అంబటి రాంబాబు గారు చెప్పారంటే తర్వాత ఖండించడం పక్కన పెట్టండి. వాళ్ళు చాలా చక్కగా ఏర్పాటు చేశారు. మన వైకుంఠ ద్వార దర్శనం అది చూశారు కదా, మామూలుగా వెళ్ళాం. చాలా చక్కగా ఏర్పాట్లు కానీ, అలంకరణలు కానీ, ఆ భక్తిభావం కానీ, ఆ వాయిస్ పొద్దున్నే ఇంతకుముందు కూడా ఉందండి. కొంచెం ఇంప్రూవ్మెంట్స్ ఎవ్రీబడి ఇస్ ట్రైయింగ్ డెఫినెట్గా పాజిటివ్ తీసుకోవాలి. ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను.